ఒకప్పుడు బంకులు కొట్టినవాడు ఇప్పుడు ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం. దానికి నిన్ను వాలంటీర్ అటెండెన్స్ కోసమేనా ఇది? అవును సార్. బంకర్స్ కి వరం లాంటిది సార్. అటెండెన్స్ తో పాటు సర్టిఫికేట్స్ కూడా దొబ్బేయచ్చు. చాలా మందికి కండవాలో అవాయిడ్ చేయాలో తెలియట్లేదు సార్, అందుకే చేస్తున్నా. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈరోజు ఫెస్ట్ ఆర్గనైజేషన్ కంపెనీకి 50,000 ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఫెంటాస్టిక్. జూనియర్స్ సొమ్ము దెబ్బేసి తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? జూనియర్స్ ది సీనియర్స్ ది కాదు సార్, స్పాన్సర్స్ గట్టిగా అడగాలి, దాంట్లో ఎంతో కొంత ఇచ్చేసి బిల్డప్ కొట్టాలి సార్. కండోనేషన్ కి టైట్ అయిపోతుంది సార్ ఈ మధ్య. 300 కట్టడానికి పెద్ద కష్టమేం కాదు, ఎగ్గొట్టదని కాదు సార్, కానీ అదే టైంకి డాబాలో బిర్యానీ వాసన గుర్తొస్తుంది. మీరు మార్క్స్ బాగానే వేస్తారు సార్, కానీ మీరు అటెండెన్స్ అయ్యాక ఎంతమంది అక్కడ ఒక పూట బిర్యానీ సాక్రిఫైస్ చేస్తున్నారో తెలుసా సార్? స్టూడెంట్స్ కూడా సార్. లెక్చరర్స్ స్ట్రిక్ట్ గా ఉంటే నచ్చరు, లూజ్ గా ఉంటేనే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నువ్వు కండ కట్టినప్పుడల్లా నాకు చాలా బాధేసింది. ఒక్కసారి అనిపిస్తుంది నీలాంటి నా క్లాస్లో ఎందుకు కూర్చోడా అని. నీలో బంక్ కొట్టాలని ఉండే కసి నేను ఎవరినూ చూడలేదు. బట్ యు షుడ్ సిట్ ఇన్ ద క్లాస్. నో సార్, ఐ నాట్ సిట్ ఇన్ ద క్లాస్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 1 వీక్ నుంచి కాలేజ్లో బంకులు తగ్గిపోయాయి, ప్రాక్సీలు తగ్గిపోయాయి. కాలేజ్ మాత్రం ఫుల్ గా ఉంటుంది సార్. కావాలంటే పార్కింగ్ లో వెహికల్స్ చూడండి సార్. అటెండెన్స్ కోసమే ఎవరైనా క్లాస్ అటెండ్ అవుతారు సార్. బంకర్స్ అందరికీ పనులు అప్పచెప్పి అటెండెన్స్ చేపిస్తున్నాను సార్. మీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరు కూడా సార్ మాకు ఐడియాస్ హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా ఒక చెయ్యేస్తారా సార్? కాంపిటీషన్ కి ప్రిపేర్ అయ్యే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ కి ఒకటే పార్టిసిపేట్ సర్టిఫికేట్, అసలు పీపీటీ అంటే ఏంటో తెలియని అలాంటి వాటి దగ్గర 100 మెరిట్లు. కొంచెం లిబరల్ గా ఉండండి సార్. బంకర్స్ ని వదిలేద్దాం, ఫెస్ట్ ని హిట్ చేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బంక్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిర్యానీ.